హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూసింటారు. యాజ్ యూజువల్ నామినేషన్స్ ఎపిసోడ్ ఎప్పుడు చెప్పాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఎప్పుడు వన్ సైడెడ్ ఉండదు, ఖచ్చితంగా రెండు సైడ్స్ పాయింట్ ఉంటాయి. చెప్పడానికి చాలా కష్టం. బట్ షో మాత్రం ఈ రోజు మొత్తం సన్నీ, కాజల్ అండ్ శ్రీరామ్ చంద్ర షో అండ్ రవి, వీళ్ళు నలుగురే కనిపించారు ఎక్కువ వరకు, చాలా వరకు స్క్రీన్ మీద. అంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద టైం వీళ్ళు నలుగురే కనిపించారు. సో వీళ్ళు నలుగురు చాలా మంది కొన్ని పాయింట్స్ ఒకరి దాంట్లో నచ్చినాయి, కొన్ని పాయింట్స్ ఒకరి దాంట్లో నచ్చలేదు. కానీ శ్రీరామ్ చంద్రకి ఇప్పటిదాకా బిగ్ బాస్ స్టార్ట్ అయిన 76 days లో నేను ఒక్కసారి కూడా పట్టివ్వలేదు, ఎందుకంటే నాకు ప్రతిసారి నచ్చితేనే వచ్చాడు. బట్ ఈ రోజు కొంచెం బ్యాలెన్స్ తప్పినట్టయితే అనిపించింది. బట్ శ్రీరామ్ చంద్ర పాయింట్స్ అయితే రెండు మూడు మంచి పాయింట్స్ రేస్ చేశాడు. ఎస్పెషల్గా కాజల్ ని ఫీమేల్ కంటెస్టెంట్స్ గురించి అడగడం అన్ని మంచి పాయింట్స్ రేస్ చేశాడు. బట్ కొంచెం ఎక్స్ప్రెషన్స్, కొంచెం యాటిట్యూడ్ అయితే కొంచెం చూపిస్తున్నది అనిపించింది. సో ఫస్ట్ టైం 78 days లో శ్రీరామ్ చంద్ర కొంచెం నచ్చింది ఈ రోజే ఫస్ట్ టైం అనిపించింది నాకు. కొంచెం అంటే అగ్రెషన్ కావాలని అందరం కోరుకున్నాం, బట్ కొంచెం ఓవర్ అగ్రెషన్ అయిందేమో అనిపించింది. బట్ ఎందుకు అనేది కూడా మొత్తం వీడియో అంతా చూడండి, చూసిన తర్వాత మీ కమెంట్స్ చెప్పండి. సో ఫస్ట్ యాక్చువల్ గా ఫస్ట్ లో ఈ సీన్స్ ఎందుకు చూపిస్తున్నారా అనిపించింది. ఏంటంటే వాష్రూమ్ క్లీన్ గా లేదని చెప్పి రవి మానస్ చూపించడం, అది దాన్ని నామినేషన్స్ లో పాయింట్ కింద యూజ్ చేశాడు కాబట్టి ముందు చూపించారు. సో ఆ సీన్స్ అయితే కొంచెం జరిగినాయి. తర్వాత రవి మానస్ వెళ్ళి సన్నితో మాట్లాడటం అనేది జరిగింది. దానికన్నా ముందు రోజు కాజల్ టాపిక్ కూడా చూపించారు, అది కూడా నామినేషన్స్ లో పాయింట్ అవుతుంది కాబట్టి. ఏంటంటే కాజల్ రవి పేరు రాసి నాగార్జున గారిని అడగటం నచ్చలేదు అని చెప్పి షన్ను సిరి ఫీల్ అయ్యారు. యాక్చువల్గా నాకు షణ్ముఖ్ కొంచెం లో అయినట్టు అనిపించాడు. లో అంటే కొంచెం డల్ గా ఉన్నట్టు అనిపించాడు. పాయింట్స్ చెప్పినప్పుడు కూడా కొంచెం డల్ గా చెప్పాడు. కొంచెం నాకు తెలిసి రేపటికి రికవర్ అయిపోతే ఇంకా బాగుంటది, ఎందుకంటే అలా డల్ గా చూడటం కొంచెం కష్టంగా ఉంది షణ్ముఖ్ ని. సో నామినేషన్స్ టైం. సో మనందరం ప్రోమోలో ఆల్రెడీ చూసాం, దిష్టి బొమ్మల మీద హ్యామర్ తో కొట్టి నామినేట్ చేయాలి. సో రవి ఫస్ట్ సన్నీ పేరు చెప్పి ఆ డ్యూటీస్ టాపిక్ అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ నాకు సన్నీ ఇచ్చిన ఒక కౌంటర్ బాగా అనిపించింది. ఏంటంటే నువ్వు మారితే నువ్వే టాప్ అవుతావు అని చెప్పి రవి అంటే సన్నీతో, సన్నీ మారితే నేను కాదు కదా అని చెప్పి సన్నీతో అన్నాడు. ఆ పాయింట్ అయితే బాగా అనిపించింది. మిగతా అంతా రవి సైడ్ నుంచి రవికి నీట్ గా అనిపించలేదు కాబట్టి రవి నామినేట్ చేయడం తప్పు పట్టక్కర్లేదు. అలాగే సన్నీ ఇచ్చిన కౌంటర్ కూడా బాగా అనిపించింది. సో దీంట్లో ఎవరు తప్పు కాదు. తర్వాత రవి సెకండ్ పాయింట్ కాజల్ అని చెప్పి అందరి ముందు బిగ్ బాస్ నేమ్ చెప్పడం అనుకుని నా పేరు యూజ్ చేసావు అని చెప్పి చెప్పాడు. అది రవి సైడ్ నుంచి రవి నేను ఫీల్ అయ్యాడు కాబట్టి చెప్పడం కూడా నాకు ఓకే అనిపించింది. బట్ ఇక్కడ కాజల్ కౌంటర్ కూడా నాకు బాగా అనిపించింది. నీకు అలా అనుకోకూడదు, ఎవరు నీ గురించి నెగిటివ్ అనుకోకూడదు అని, వాళ్ళ గురించి మాట్లాడకూడదు, మాట్లాడి తర్వాత ఆ టాపిక్ తీసుకురాకూడదు అంటే ఎలా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కాజల్ అడిగింది. సో ఈ పాయింట్ లో కాజల్ కరెక్ట్ అనిపించింది. అండ్ రవి ఓకే అనిపించేది నాకు ఈ రోజు నామినేషన్స్, అంటే రవి సైడ్ నుంచి నామినేషన్స్ వరకు. తర్వాత నెక్స్ట్ ప్రియాంక సింగ్, అక్కడ షన్ను అంతకు ముందు నేను గేమ్ వీకే అని చెప్పి నామినేట్ చేస్తాను, అదే పాయింట్ తో నామినేట్ చేస్తాను అని చెప్పి చెప్పింది. అండ్ తర్వాత సిరిని మొన్న టాపిక్ మళ్ళీ సేమ్ నాగార్జున గారు ఉన్నప్పుడు వెనకాల మాట్లాడావు, ఈ కూడా వెనకాల మాట్లాడాన్ని మనకి 2-3 సార్లు మనకి ఫుటేజ్ లో చూసాం. ఎస్పెషల్ గా మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసింది సిరి, అవన్నీ పాయింట్స్ అయితే చూసాం. సో ఈ పాయింట్ అవి చూసిన తర్వాత ఈ పాయింట్ లో నాకు పింక్ ఇదే రాంగ్ అనిపించింది. సో అంటే పెద్ద రాంగ్ కదా, నాకు తెలిసి హౌస్ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ సిరి కూడా చాలా మంది వేరే వాళ్ళ గురించి మాట్లాడింది. సో దాంట్లో సిరి కూడా నువ్వు స్ట్రైట్ గా మాట్లాడు, వెనకాల మాట్లాడదు అంటే కూడా అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. బట్ ఈ పాయింట్ డిస్కషన్ లో అయితే ఖచ్చితంగా ప్రియాంక సింగ్ తప్పు, ఎందుకంటే ప్రియాంక క్లియర్ గా మాట్లాడలేదని చెప్పింది కాబట్టి ప్రియాంక సింగ్ అయితే తప్పు. తర్వాత షన్ను ఇక్కడ రవి టాపిక్ తీసుకొచ్చి నువ్వు సరిగ్గా చేయలేదు, సంచాలక్ కింద సరిగ్గా చేయలేదు అని చెప్తే ఇక్కడ రవి కౌంటర్ కూడా ఇచ్చాడు, నువ్వు సంచాలక్ కింద నీ అంత బాగా చేయకపోయి ఉండొచ్చు, బట్ గేమ్ లో నువ్వు ఎవరినంత బాగా ఆడలేదని. ఇది నాకు రవిది రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది. ఎందుకంటే షన్ను కొన్ని గేమ్స్ లో ఖచ్చితంగా బాగానే ఆడాడు, పాయింట్స్ కలెక్ట్ చేసే టాస్క్ లో కానీ, తర్వాత గోల్డ్ టాస్క్ లో కానీ, ఈ అన్ని టాస్క్ లో షన్ను అయితే బాగానే పెర్ఫామ్ చేశాడు. సో అంటే లాస్ట్ 1-2 weeks అయితే పెర్ఫామ్ చేయలేదు, అంత డల్ గా ఉన్నాడు, కానీ అంతకు ముందు అయితే బాగానే పెర్ఫామ్ చేశాడు. సో ఈ పాయింట్ నాకు రవి చెప్పింది వ్యాలిడ్ కాదు ఏమో అనిపించింది. సో షన్ను పాయింట్ కరెక్ట్ అని అనిపించింది. తర్వాత షన్ను కాజల్, ఇది ఖచ్చితంగా షన్ను నామినేట్ చేస్తే ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే షన్ను ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి, షన్ను పేరుతో వచ్చింది కాబట్టి అందరి ముందు అక్కడ కూడా మంచిగా చెప్పాడు షన్ను, సారీ కాజల్ అని చెప్పి నామినేట్ చేశాడు. నాకు ఈరోజు షణ్ముఖ్ చాలా బ్యాలెన్స్డ్ గా చాలా బాగా అనిపించాడు అండ్ చాలా నీట్ గా అనిపించాడు. తర్వాత నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర, ఇక్కడ చాలా సేపు డిస్కషన్ జరిగింది సన్నీతో. ఇక్కడ టాస్క్ అప్పుడు హెల్మెట్ తీసుకున్నాం అనే పాయింట్ అయితే నాకైతే నచ్చలేదు, ఎందుకంటే ఉన్నది ముగ్గురు, ఆబ్వియస్ గా శ్రీరామ్ చంద్ర అయితే హెల్మెట్ తీసుకోవాలి. సో ఆ హెల్మెట్ తీసుకున్నాం అని చెప్పి నచ్చలేదు అందుకని నామినేట్ చేస్తున్నా అంటే అయితే నాకు ఇన్వాలిడ్ రీజన్ అనిపించింది. తర్వాత ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అంటే నేను సిరి షన్ను మానస్ గ్రూప్ అంటాం, ఇవన్నీ నాకైతే కరెక్ట్ పాయింట్స్ అనిపించలేదు. తర్వాత నేను 5 కోట్ల మంది జనాలు గ్రూప్ అంటే దానికి సన్నీ కౌంటర్ కూడా బాగా అనిపించింది, దానికి గ్రూప్ లీడర్ అని. సో చాలాసేపు జరిగింది ఇక్కడ నాకు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అంటే నాకు కొంచెం సన్నీదే కరెక్ట్ ఏమో అనిపించింది. శ్రీరామ్ చంద్ర కొంచెం బ్యాలెన్స్ ఇక్కడైతే ఏం తప్పలేదు, బట్ నెక్స్ట్ అయ్యే కొద్దీ కొంచెం వెనక్కి తిరిగి మాట్లాడుతుంటే పట్టించుకోకుండా అటు ఇటు తిరగడం, ఆ బిహేవియర్ అయితే నాకు అంత నచ్చలేదు ఈరోజు శ్రీరామ్ చంద్రలో. తర్వాత
సెకండ్ శ్రీరామ్ చంద్ర కాజల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అప్పుడు నీ స్ట్రాటజీ నాకు నచ్చలేదు అన్నాడు. ఇది కూడా ఇన్వాలిడ్ పాయింటే, ఎందుకంటే కాజల్ సన్నీ వస్తే ఏం చేద్దామని ఇద్దరిని బంద్ చేసామని శ్రీరామ్ చంద్ర అని రవితో చెప్పాడు మనకి ఎపిసోడ్ లో. సో ఆ పాయింట్ చెప్పి ఆ పాయింట్ నచ్చలేదు అని చెప్పి నామినేట్ ఇన్వాలిడ్ అనిపించింది. అది కూడా నాకు కాజలే కరెక్ట్, శ్రీరామ్ చంద్ర రాంగ్ ఏమో అనిపించింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొన్ని మాటలు కొంచెం స్లిప్ అయ్యాడు. ఏంటంటే యానీ మాస్టర్ కి వీకే వెళ్ళిపోతుంది నాకు తెలుసు అన్నాడు. ఎందుకంటే అందుకే పాస్ కావాలి ఎవిక్షన్ ఫ్రీ పాస్ యానీ మాస్టర్ అన్నాడు. ఎందుకు యానీ మాస్టర్ వీక్ అంటే వీక్ కాదు బట్ వెళ్ళిపోతుందని తెలుసు అనేది ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అని నాకు అనిపించింది. బట్ అక్కడ కూడా శ్రీరామ్ చంద్ర యానీ మాస్టర్ వెళ్ళిపోయిందని బాధలో ఉన్నాడో తెలియదు, కానీ కొంచెం ఇక్కడైతే నాకు పాయింట్స్ కొంచెం ఎస్పెషల్ గా శ్రీరామ్ చంద్రకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే తన లాజికల్ థింకింగ్. అందుకే నాకు నచ్చుతాడు. అంతకుముందు నామినేషన్స్ లో కానీ అందరికన్నా బ్రెయిన్ యూజ్ చేసి మైండ్ యూజ్ చేసి ఆడే పర్సన్ శ్రీరామ్ చంద్ర. బట్ ఈ రోజు కొంచెం లాజిక్ మిస్ అయ్యడమో నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇక్కడ శ్రీరామ్ చంద్ర ఒక మంచి పాయింట్ అయితే రేస్ చేశాడు. కాజల్ తో నువ్వు అమ్మాయిలు గెలవాలనుకుంటున్నావు కదా, మరి అలాంటప్పుడు ఒక అమ్మాయిని ఇద్దరు అమ్మాయిలు ఎలా బర్న్ చేస్తావని దానికి కాజల్ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది. జనరల్ గా అమ్మాయిలు గెలవాలని యానీ మాస్టర్ అంది, సిరి అంది, వీళ్ళందరూ కూడా అన్నారు. అది స్టార్టింగ్ లో ఉంటుంది. లాస్ట్ 8-9 వచ్చేటప్పుడు ఆబ్వియస్ గా మనకు గ్రూప్ ఉంటుంది, మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళనే సేవ్ చేయాలనుకుంటాం. సో కాజల్ పెద్ద మిస్టేక్ అనను. బట్ శ్రీరామ్ చంద్ర ఆ పాయింట్ తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ ను కొంచెం కొత్త టిప్స్ అయితే ఇచ్చాడు. సో ఆ పాయింట్ వరకు శ్రీరామ్ చంద్ర బ్రెయిన్ మళ్ళీ బాగా పనిచేసింది. బట్ ఓవరాల్ డిస్కషన్ లో అయితే నాకు శ్రీరామ్ చంద్రలో కాజలే కరెక్ట్ అనిపించింది. సో ఇక్కడ సర్వాగ్ని అని నేను అంటే సర్వాగ్ని కాదు సర్వాగ్ని అని చెప్పి శ్రీరామ్ చంద్ర కమెంట్ చేయడం. సో అన్ని డిస్కస్ చేసుకుని తర్వాత కొంచెం మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతా వెనక్కి చూసి మాట్లాడటం, ఈ బిహేవియర్ అయితే నాకు అంత నచ్చలేదు. అంటే శ్రీరామ్ చంద్ర దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ అదే సన్నీ చేస్తే చాలా మంది ఎక్స్పెక్టెడ్ అనుకుంటుంటారు, అంటే సన్నీ అలా కొంచెం కోపం ఉంటుంది కాబట్టి. అలాగే ఒకవేళ సిరీ చేసినా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ శ్రీరామ్ చంద్ర నుంచి జనరల్ గా ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే ఇప్పుడు దాకా 76 days లో చాలా మెచ్యూర్ గా ఉన్నాడు కాబట్టి. ఈవెన్ అంతకుముందు షన్నుతో గొడవైనప్పుడు కూడా శ్రీరామ్ చంద్ర చాలా బ్యాలెన్స్డ్ అయితే ఉన్నాడు. బట్ ఈ రోజు కొంచెం మిస్ అయ్యాడు. తర్వాత సన్నీ ఈ రోజు చాలా మళ్ళీ ఇక్కడ గొడవ ఎక్కువ కోపం రాలేదు, కోపడలేదు, మాక్సిమం అవుతానే మాట్లాడాడు. 1-2 సార్లు గట్టిగా మాట్లాడాల్సిన గట్టిగా మాట్లాడాడు. సో సన్నీ కూడా బాగా అనిపించాడు. సో సన్నీ ఈ రోజు నామినేషన్స్ ఒకటి రవి కెప్టెన్సీలో ర్యాండమ్ గా పనులు ఇచ్చాయని మనకు చూపించలేదు. బట్ రవి ఏమి అబ్జెక్ట్ చేయలేదు కాబట్టి అనుకుందాం కరెక్టే అని. బట్ నువ్వు చేయలేదు వర్క్ అని చెప్పి ఆ పాయింట్ అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే బాగానే జరిగింది. తర్వాత ఇక్కడ రవి దగ్గర ఒక్క మిస్టేక్ ఏమనిపించింది అంటే సన్నీ వేలు దించు అంటే నువ్వు వేలెత్తు అనటం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే నాగార్జున గారు కూడా వేలెత్తు అన్నారు. సో ఆ పాయింట్ తీసుకొచ్చి వేలెత్తు అనటం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. తర్వాత అందరికన్నా ఫేక్ నువ్వు అని చెప్పి రవిని అయితే చెప్పాడు. సో బేసికల్ గా ఈ పాయింట్ లో సన్నీ వర్సెస్ రవిలో నాకు సన్నీదే కరెక్ట్ అనిపించింది. తర్వాత శ్రీరామ్ చంద్ర మళ్ళీ అదే హెల్మెట్ కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మానస్ నా ఫ్రెండ్ అండ్ యానీ మాస్టర్ ని ఇప్పుడు అసలు నామినేట్ కూడా చేయలేదు ఒకసారి కూడా, ఆబ్వియస్లీ నీ దగ్గర నుంచి తీసుకుంటా కదా అని చెప్పి సన్నీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు. తర్వాత ఇక్కడ కూడా శ్రీరామ్ చంద్ర బ్యాలెన్స్ మిస్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మాట్లాడుకో అంటే నేను నా ఇష్టం అన్నాడు శ్రీరామ్ చంద్ర. ఇష్టం అంటాం అది కూడా కరెక్ట్ అనిపించలేదు. మాట్లాడుతుంటే ఓకే అంటారు, జనరల్ గా ఓకే అని మాట్లాడిస్తారు. బట్ ఇక్కడ మాట్లాడనివ్వలేదు. అండ్ తర్వాత మాట్లాడిస్తావా ఆర్ఎల్స్ ఇలాగే మాట్లాడకుండా ఎంజాయ్ చేద్దామా అని సన్నీ అయితే కొంచెం కామెడీ చేశాడు. సో ఈ పాయింట్ లో కూడా నాకు సన్నీ వర్సెస్ శ్రీరామ్ కూడా సన్నీదే కరెక్ట్ అనిపించింది. తర్వాత ఇక్కడ నన్ను మచ్చా అని పిలవకు, నన్ను పేరుతో పిలువు, నా ఫుల్ పేరు చెప్పి అవంతా కొంచెం కోపం ఎక్కువ వచ్చిందేమో అనిపించింది. తర్వాత రిలేషన్ అయితే వాల్యూ లేదు అన్నాడు. తర్వాత పనికి మళ్ళీ వాడాడు. కొన్ని వర్డ్స్ కొంచెం యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది. బట్ నేను దీంట్లో శ్రీరామ్ చంద్ర ఆ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు నేను ఎక్కువ రియాక్ట్ అవ్వను, ఎందుకంటే సన్నీ కూడా అలాంటి అప్పుడప్పుడు కోపంలో వర్డ్స్ వస్తాయి. సో సన్నీ శ్రీరామ్లో ఆ వర్డ్స్ యూజ్ చేయడం నేను ఏమన్నా కానీ కొంచెం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యాటిట్యూడ్ అయితే కొంచెం బాగా అనిపించింది. సో ఇక్కడ ముందు శ్రీరామ్ చంద్ర మీదకి రావడం, అంటే సన్నీ మీదకి వచ్చేయడం, ఇప్పుడు మానస్ ఆపడు, అన్ని బేసికల్ గా బిహేవియర్ అంతా శ్రీరామ్ చంద్ర అంత బాగా అనిపించలేదు. తర్వాత సిరి పింకీ నామినేట్ చేసి సేమ్ రీజన్ అదే తను నామినేట్ చేసిన రీజన్ చెప్పింది. సో అది కూడా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది సిరి దగ్గర నుంచి. తర్వాత ఇక్కడ రవి దగ్గర పాయింట్ మీద వ్యాలిడ్ అనిపించలేదు, ఎందుకంటే బొగ్గిచ్చింది అక్కడికి పాపం మంచి కావాలని రీజన్ చెప్పుకుని పిచ్చి రీజన్ చెప్పించాడు. అది కూడా సిరి బాగా ఆడింది అని చెప్తా ఇచ్చాడు. సో ఈ పాయింట్ లో అయితే నాకు రవిది కరెక్ట్ ఏమో, సిరికి ఇంకా ఎవరు లేరు అనుకుంటా సిరికి నామినేట్ చేయడానికి, అందుకే నామినేట్ చేసిందేమో అనిపించింది. తర్వాత కాజల్ ఫస్ట్ రవికి క్లియర్ కౌంటర్ ఇచ్చింది, మెమరీ లాస్ ధైర్యం లేదు, ఎందుకంటే చెప్పి ఎందుకు ఒప్పుకోవట్లేదని. ఇక రవి ఒప్పుకున్నాను బట్ నా పేరు లేకుండా ఇవ్వాల్సింది, కావాలని గొడవ ఎందుకు పెట్టడానికి ట్రై చేస్తున్నావు అని చెప్పి అలా
అన్నాడు. దానికి కాజల్ మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఇష్టమైన పర్సన్ అయితే నువ్వే అనకూడదు, అంతేగాని అన్నని అది అని తర్వాత ఇలా తెలియకూడదు అనుకోకూడదు అని చెప్పి కాజల్ అయితే చెప్పింది. అది మంచి పాయింట్ అనిపించింది నాకు. ఇక్కడ కాజల్ కరెక్ట్ అనిపించింది. శ్రీరామ్ది ఈ ఉసురు అనే పాయింట్ నచ్చలేదు అని చెప్పి మన రివ్యూలో కూడా నాకు కూడా పర్సనల్ గా పాయింట్ నచ్చలేదు. సో అది కూడా నాకు వ్యాలిడ్ పాయింట్ అయితే అనిపించింది. బట్ శ్రీరామ్ పెద్ద అబ్జెక్ట్ ఏం చేయలేదు. బట్ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం అడిగి మాట్లాడడం అయితే కొంచెం కరెక్ట్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ మానస్ శ్రీరామ్ చంద్రని నామినేట్ చేసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి, నేను కావాలి, ఎప్పుడు వస్తాను, ఎప్పుడు ఛాన్స్ ఇస్తాను అన్నట్టు అనిపించింది అన్నాడు. ఇక్కడ నాకు మానస్ పాయింట్ అంత వ్యాలిడ్ ఏమో అనిపించలేదు. ఎందుకంటే శ్రీరామ్ అంత వెయిట్ చేస్తున్నట్టయితే మనకు చూపించిన ఫుటేజ్ అయితే ఇంకా అనిపించలేదు. తర్వాత ఇక్కడ నేను స్ట్రైట్ గా ఆడు అని చెప్పి డిస్కషన్ అయితే జరిగింది. నాకు అనిపించింది నేను చెప్తా అని చెప్పి శ్రీరామ్ చంద్ర అయితే అన్నాడు కూడా అన్నాడు. సో ఇక్కడ ఈ పాయింట్ లో నాకు మానస్ వర్సెస్ శ్రీరామ్ చంద్రలో ఇద్దరిది ఓకే అనిపించింది. శ్రీరామ్ చంద్ర కొంచెం ఎక్కువ కరెక్ట్ ఏమో అనిపించింది. తర్వాత రవిది సేమ్ 4 ఫిమేల్ కంటెస్టెంట్స్ ఫర్ కెప్టెన్ ముందే ఎలా డిసైడ్ చేస్తా ఉన్నాడు. ఈ పాయింట్ దగ్గర నాకు మానస్ది అంత 100% బాగా అనిపించలేదు. అది జస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఎలా తీసుకురావాలని. సో స్ట్రాటజీ చేయొచ్చు అని ముందే అలా అనుకోకని చెప్పాడు. సో ఈ పాయింట్ దగ్గర నాకు మానస్ అంత స్ట్రాంగ్ పాయింట్ కాదేమో అనిపించింది. తర్వాత రవి అందరూ మనం ఆల్రెడీ ముందు వీడియో చేసినట్టే అందరూ నామినేట్ అయ్యారు ఎక్సెప్ట్ కెప్టెన్ మానస్. సో రేపొద్దున కమింగ్ అప్ లో శ్రీరామ్ కి కాజల్ కి పెద్ద గొడవ అయినట్టుంది. సో అదేంటో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.